ప్రభు నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించాను. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపగల దేవ దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను. నేను ప్రభు వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాము. నాయన ప్రభ, ప్రతి ఒక్కరు హృదయమునదే ప్రభు మార్చమని అడుగుచున్నాను. ప్రభ, ప్రతి ఒక్కరికి ప్రభు నా నాయన ప్రభు నీ వాక్యంలో ప్రభు నిలకడగలిగి జీవించే భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను. ప్రభ, వినుట వలన మాకు విశ్వాసం కలిగి ప్రభు వాక్యంలో అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి తిమోతికి 6వ అధ్యాయము 12 నుండి 21వ అధ్యాయం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకును. ఎలా ఉండాలి? మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి. మంచి పోరాటమును పోరాడితే నిత్య జీవమును చేపట్టమని అంటున్నారు. అంటే మంచి పోరాటం అనగా ఇప్పటి వరకు మనం చేసేది చెడ్డ పోరాటం అంటారా? చెడుదానే కదా అర్థం. దానికి మంచి పోరాటము పోరాడము. అప్పుడు మనం దేవుని ఎదుట ఏం ఒప్పుకోవాలి? మన పాపములను ఒప్పుకోవాలి, సాక్ష్యమును నిలిచి మనము ఒప్పుకోవాలి, మంచి ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన మనలను కూడా క్షమిస్తాడు. దేవుని ఎదుట మనం పశ్చాత్తాప పడకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తున్నట్టు సరే అది వ్యర్థమే. మనం ఎదుటి వాళ్ళ కోసమే ఆలోచిస్తాం తప్ప కానీ మన కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. మన హృదయం ఎలా ఉంది, నేను మంచి సాక్షిని కలిగి ఉంటున్నానా, లేకపోతే దేవుని ఎదుట నేను మంచి ఒప్పుదల ఒప్పుకుంటున్నానా అనేది మన హృదయంను మనము పరిశీలన చేసుకోవాలి. సమస్తమునకు జీవనాధారుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తేస్తుని ఎదుటని. ఎలాగో పొంతి పిలాతు ఏమన్నాడు? ఈయన వలన నాకు ఏ తప్పు కూడా కనిపించట్లేదు, ఈయన వలన ఏ పాపమును కూడా లేదు, నేను ఇందులో పాపము పంచుకునేటకు నేను పాత్రుడను కాదని ఏం చేశారు? చేతులు కడుక్కుని ఈ విషయంలో నాకు ఏమీ కూడా సంబంధం లేదు, నేను విడిచిపెట్టేస్తున్నాను, మీరే చేసుకోండి అని ఏం చేశారు? పొంతి పిలాతు చేతులు కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం కూడా అలాంటి ఒప్పుదలని ఒప్పుకొనిచుంటున్నామా? మనము అలాంటి విశ్వాసమునే కలిగి ఉంటున్నామా? మనము ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? పొంతి పిలాతునంత ధైర్యంగా ఒప్పుకుని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటని. ఎలా పొంతి పిలాతు ఒప్పుకొని ఏం చేశాడు? మంచి సాక్షిగా ఈ రోజున బైబిల్లో ఆయన పేరు వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే మంచి పోరాటమును పోరాడు, మంచి సాక్ష్యమును కలిగి ఉన్నాడు, మంచి విశ్వాసమును కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట ఆయన మంచి విశ్వాసిగా నిలవబడి ఉన్నాడు. అందుబట్టి సమస్త జీవనాధారుడైన దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒప్పుకుని ఉన్నాడు, మంచి సాక్ష్యమును కలిగి ఉన్నాడు. వెంటనే విడిచిపెట్టాడు కాబట్టి ఆయన రక్షణ పొంది ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీకు నిష్కళంకముగాను ఆనందముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకును ప్రభువై ఉన్నాడు. ఎలాగున్నాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమవున వరకు కూడా నీకు నిష్కలంకముగాను ఆనందంగాను ఈ ఆజ్ఞలను గైకొను. మనం అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అనేకమైన ధర్మశాస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఏ ఒక్కటైనాను ఆచరిస్తున్నామా? అనేకమైన జ్ఞానమును కలిగి ఉన్న అజ్ఞానం గైకున వలెనని నీకు ఆజ్ఞాపించును. ఏంటి? జ్ఞానమును అంటే జ్ఞానమును కలిగి ఉండమని అంటున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఎదుట నుంచే కదా. ఏంటది? అది శ్రీమంతుడును అద్వితీయుడకు సర్వాధిపతి యుక్తకాలమునందు ప్రత్యక్షమవురు కనుపరుచునని. ఆ సర్వాధిపతి ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అద్వితీయుడు ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని పోలిని మనం నడుచుకుంటున్నామా? సమీపింప రాని తేజస్సులు ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగుండును గాక. ఆమేన్. ఏంటది? సమీపమున తేజస్సుని ఆయన యేసుక్రీస్తు అది ఏమన్నది? తేజస్సు ఉన్నది, అమరత్వం ఉన్నది. మనుషులలో ఎవడను కూడా అలాగూ చూడలేదు, ఎవరను కూడా అలాగూ లేరు. యేసుక్రీస్తు ఉన్నట్టు మనం ఉండగలము. ఆయన దగ్గర ఏమన్నది? ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది, మహిమ ఉన్నది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నవి. మనలో ఏమేమి ఉన్నది? పాపము, అబద్ధము, మోసము, కపటము, వేషధారణ, ఇవన్నీ కూడా మనలో ఉన్నవి. మనం ఏమి పోలి నడుచుకుంటున్నాము? దేవుని పోలి నడుచుకుంటున్నాము. దేవుని పోలి నడుచుకోవడం మనకి సాధ్యం కాదు. అయినను సరే అందులో ఒక ఆజ్ఞనైనను మనం పాటిస్తున్నామంటారా? ఎప్పుడైనాను దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామని మనము
ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నామా? ఆయన ఘనత మనకి ఉన్నదా? ఆయన ప్రభావం మనపైన ఉన్నదా? లేదు కదా. మన ప్రభావమును ఆయనకే చెల్లును. యుగ యుగములు మహిమ ఆయనకే కలుగును తప్ప కానీ మన మనుషులలో ఎవరికి కూడా అది సాధ్యం కాదు. దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఇంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును కూడా మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుని వాడు ఆజ్ఞాపించుని. ఎలాగ ఉండాలి? ఇహమందు మనం ఈ లోకంలో ధనము కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి? గర్వమును. నిన్నటి వాక్యంలో చెప్పుకొని ఉన్నాం కదండి, గర్వము, అసూయ, అబద్ధములు, మోసములు. ధనము కోసం ప్రాకులాడేవాడు మనశ్శాంతిని కోల్పోతాడు. ధనము కోసము వారు అటు ఇటు తిరుగులాడి చేయమని మనశ్శాంతిని కోల్పోతాడు. అలా కాకుండా దేవుని ఎదుట మనము నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి ఎదురుకు వెళ్తే దేవుడే చూసుకుంటాడు. సమస్తమును దేవునికి సాధ్యము, మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికైతే ప్రతీది కూడా సాధ్యమే. వారు వాస్తవమైన జీవమును నిత్యం సంపాదించుకును నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. ఎలాగూ వారు సమస్తమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తమును రాబోవు కాలమందు మంచి పునాది, అంటే జీవమును పోజేసుకునేవాడు ఎలా ఉంటాడు? సర్వాధిపతి అయి ఉంటాడు. రాబోవు కాలమునందు తమ కొరకు తమే పునాది వేసుకునిచుంటున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి పునాది వేసుకుంటున్నారు? పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి పునాది వేసుకుంటున్నారు. నిత్య జీవము ఎక్కడున్నది? మనకి యేసుక్రీస్తునద్దే ఉన్నది. యేసుక్రీస్తు ఏమైనాడు? సత్యమును, జీవమును, మార్గమును కూడా ఆయనే అయ్యున్నవి. ఆయనే అందే అవన్నీ కూడా యుక్తములై ఉన్నవి. కానీ మనము జీవము సంపాదించుకోవాలి. జీవము సంపాదించుకుంటే రాబోవు కాలమంది మంచి పునాది కలిగి ఉంటాము. మనం మేలు చేయువారు సత్క్రియలు అను ధనమును మనము కలిగి ఉండాలి. సత్క్రియలు అనగా మనం సత్యమును అనుసరించుట, న్యాయమును అనుసరించుట, ఇవన్నీ క్రియలను కూడా గలవారమై ఉండాలి. ఔదార్యము గలవారమును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. ఎలాగో సత్క్రియలను, ధనమును మనం ఔదార్యమును ధనముతో ఈ లోకపు వైపు ధనము కాదు, దేవుడిచ్చే ధనము కోసము మనము ఎదురు చూడాలి. దేవుని వైపును మనము ఎదురు చూడాలి. దేవుని దగ్గర ధనమును దాచుకోవాలి. మనం ఈ లోకంలో ధనము ఉంది, ఎంత సంపాదించుకున్నా సరే అది వ్యర్థమే. భూమి కింద ఉన్నది ప్రతీది కూడా వ్యర్థమే అని చెప్పాడు సొలొమోను రాజు. అలాగే భూమి కింద ఎంత సంపాదించుకున్నా సరే అది వ్యర్థమే, ఈ లోకపు వైపే. కానీ దేవుని దగ్గర మనం ధనము సంపాదించుకుంటే మనము నిత్యరాజ్యంలో ప్రవేశించుటకు మార్గం ఉంటుంది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వంటి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఎలా ఉండాలి? తిమోతితో చెబుతున్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వంటి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండమనండి. విపరీత వాదములకు నిజమే కదండి, మూర్ఖుల ఎదుట వాదిగిస్తే మనమే మూర్ఖులమైపోతాము, కానీ వాళ్ళు వాదనలకు వాళ్ళే దిగుతూ ఉంటారు. అలాగే వారి తిమోతికి అప్పగించిన పనిని బట్టి నువ్వు ఎదరకు వెళ్ళమన్నాడు. పవిత్రమైన దానినే మాట్లాడమని అంటున్నాడు. అపవిత్రమైన మాటలు మాట్లాడవద్దు, జ్ఞానము కలిగిన మాటలను మాట్లాడమన్నాడు. అబద్ధపు మాటలను నీవు విపరీతముగా వాదనలకు దూరముగా ఉండవు. అబద్ధము మాటలకును వాదనలకు కూడా దూరంగా ఉండమన్నాడు. చాలామంది వాదిగిస్తూ ఉంటారు, వారికి మనం ఏం చేయాలి? దూరంగానే ఉండాలి. మనం ఆ విషయంలో ప్రావీణ్యమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయ్యుండును గాక. ఏంటి? ఆ విషయంలో ప్రావీణ్యములను కొందరిని విశ్వాసమును విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడయ్యుండును గాక. ఏమి తోడై ఉంటుంది మనకి? మనం అవన్నీ విడిచిపెడితే దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. దేవుని కృప, మనం విశ్వాసమును కలిగి ఉండాలి, ప్రావీణ్యమును కలిగి ఉండాలి. మనం తప్పిపోయిన కృప నుండి మనము వెదకి తెచ్చుకొని మనం ఎప్పుడు కూడా దేవుడికి దయచేస్తానని అన్నాడు. దేవుడా నాకు కృపనివ్వు, దేవుడా నాకు విశ్వాసమునివ్వు అని అడిగితే దేవుడు ఇచ్చేవాడే కానీ త్రోసివేసేవాడు మాత్రమును కాదు, ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టగా మీకు తీయబడు. మన పాపమును తీయమని అడగాలి. దేవుని యందు కృపయు కనికరమును కలిగి మనము
కావాలని అడగాలి, మారు మనసును కావాలని అడగాలి. విశ్వాసమును మనము పోరాటంతో పోరాడాలి. మంచి పోరాటము పోరాడితే దేవుడు మనకి ప్రతిదీని కూడా కలగజేస్తాడు. మన విశ్వాసంలో కానీ, మనము మారు మనసులో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన అబద్ధపు జీవితంలో కానీ, మన జ్ఞానమును కలిగి ఉంటే దేవుడు సమస్తమును కూడా దేవునికి సాధ్యమే. దేవుడు మనకు ఆయన కృప నిరంతరము మనపై తోడు ఉంటుంది. ఎప్పుడును కూడా ఆయన తోడు లేకపోతే ఈ భూమి మీద ఏది కూడా మనం సాధించలేము. ఎంత సాధించినా సరే అది వ్యర్థమే. దేవుని యందు మనం ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి, మంచి పోరాటమును. దేవుని యొక్క కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించు నాయన ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటుగా వారికి శక్తిని, బలమును దయచే ప్రభా. ఆరోగ్యమును దయచే ప్రభా. నేను పని లేని వరకు పని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వీసా వచ్చి ఉన్నది ప్రభా. వారు ప్రయాణం పెట్టుకుని ప్రయాణం తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. నొప్పని అన్నారు ప్రభా. వారి నొప్పిని తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభా. రాళ్ళు కరుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను బస్సులో వెలిచినాను, రైల్లో వెలిచినాను, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినట్టు వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించినాను ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా. క్యాన్సర్ నుంచి ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. పక్షవాతంతో ఉన్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నేను నీ రక్షణ భాగ్యం దయచేయనైనా ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ప్రెసిడెంట్లు, నెంబర్ని, ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఏ ఇంట్లో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. సమస్తమును చూచుచున్నవాడు నాయన ప్రభా. నీకు చాటు మరుగైనది ఏదీ లేదు నాయన ప్రభా. మా ప్రతి ఒక్కరి గృహాలలో ప్రభా శాంతిని, సమాధానమును దయచే ప్రభా. ఐక్యత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, నీ యవనస్తుల ప్రభా, నీ కాడు మోయట ఎంతో మనోహరం అన్నావు నాయన ప్రభా. నీ కాడు మోసే ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు నాయన ప్రభా బుద్ధి కలిగిన కన్యకుల వలె ప్రభా ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్ని చేర్చుకోమని యేసు నామములు అడిగి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వినుచున్న వారిపైన, చూచుచున్న వారిపైన సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.